ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందు నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవునండి, అందరం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుత్యాగం చేస్తాం. దేవుని కృపలో ఉపయోగ పూర్తి రాస్తానండి. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదా. ఎందుకని దేవుడు ఇక్కడ మన ముందర ఆయన నడుస్తూ అంటున్నారు. ఇశ్రాయేలు దేవుడు మన సైనిక వెనకటికి భాగం కావాలి కాస్తానంటున్నారు. దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అని ఇక్కడ మరి మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ నుండి వారికి ముందుగా నడుచు వచ్చును. ఇంకా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ ఆహారం ఆకలిని కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగని నీవు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందు నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరిట అతనితో చెప్పెను. ఇంకా యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనము, పోవుడి అతని నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయివారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఈ వచనాలన్నీ కూడా బబులోను చెర నుండి బయలుదేరి మరి ఇశ్రాయేలీయులకు దేవుడు ఐగుప్తు నుండి వచ్చినప్పటిలాగా కాకుండా ప్రశాంతంగా భయం లేకుండా బయలుదేరుతారని ఇస్తున్న భరోసా అనమాట. దేవుడు ముందు నడిపించే నాయకుడిగా మరియు వెనుక కావలి ఉండే మరి రక్షకుడిగా ఉంటాడని ఇది ఈ వాగ్దానం చెబుతుంది అనమాట అండి. మనకి ఎందుకంటే భయం ఇంకా ఇంత మంచి వాగ్దానం ఇచ్చేందుకు దేవుడు మన ముందు నడుస్తాడు కలిసి దేవుడు కావాలి కాస్తానన్నాడు కదా, మనకు తోడుగా ఉంటాడు జీవితాంతము. ఇంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చింది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మంత్ర ఘనమైన కలిసి స్థుతిస్తున్నాం తండ్రి. అందుమైతే ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం నాకు అతను కోరికలు వచ్చండి. చండి బిడ్డలకు మంచి ఆరోగ్యం, విద్యాశాలు నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదన తక్కువ మొదచ్చండి. గుంగిన వారు లేవతండి. రక్షణ తెచ్చండి. ఎవరిస్తులు బలపరచండి. ఎవరి కాలం మీ కాడ మీద కృప చూపండి. మీ రానే మీ నిశ్చయానికి మీ అందరూ సిద్ధపడిన కృప చూపండి. నేతపడకుండా బాగా దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.